హలో ఆల్, ఎలా ఉన్నారు? ఈ వైట్ ఫిష్ పులుసు చేద్దామని నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే వైజాగ్ స్టైల్లో చేస్తున్నాను, మా అత్తయ్య గారి స్టైల్ అని చెప్పాలి. కొంచెం జీలకర్ర, ఇందులో ధనియాల పొడి, కొంచెం నా దగ్గర కొబ్బరి పొడి ఉంటే అది కూడా వేసాను. అది వేసి ఒకసారి మిక్సీ చేసిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ కూడా మిక్సీ వేసుకున్నాను అనమాట. యాక్చువల్గా బెంగళూరులో కొంచెం రెయినీగా అలా ఉండడం వల్ల ఫిష్ పులుసు తింటే బాగుండు అని అనిపించింది. కానీ ఈ చిన్న చేపలు ఎప్పుడైనా మీరు తిన్నారా? ఇందులో ఏంటంటే కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఇది చాలా మంచిది కూడా. ఆ తర్వాత నేను ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం లైట్గా గ్రైండ్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ వండడం కూడా చాలా ఈజీ. దీంట్లోకి కొంచెం ఆ చింతపండు నానబెట్టిన వాటర్ మిక్సీ చేసేసి నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చిన్న వెజిల్ పెట్టేసి దాన్ని వేడెక్కనిచ్చాను. అట్ ద సేమ్ టైం టొమాటోస్ కూడా కట్ చేసుకున్నాను అనమాట దాంట్లోకి. యాక్చువల్గా గుంటూరు స్టైల్లో అయితే ఇలా టొమాటోస్ అలాంటివి ఏం వేయరనమాట. ఈ ఫిష్ పుల్స్ మాత్రం నేను మా అత్తయ్య గారి దగ్గర చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. ఇదొక స్టైల్. ఎప్పుడు ఒకే స్టైల్లో వండడం ఎందుకు, డిఫరెంట్ స్టైల్స్లో ఫిష్ పుల్స్ వండుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. నేనైతే వెరైటీ నెల్లూరు స్టైల్, గుంటూరు స్టైల్, ఈస్ట్ వెస్ట్ గోదావరి స్టైల్ అలా వెరైటీస్ వండుతూ ఉంటాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా పేస్ట్ వేసేసుకొని కాస్త ఫ్రై అవనిస్తున్నాను. దాంతోపాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను అనమాట. ఇవన్నీ ఎక్కువ వేగనవసరం లేదు, కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయితే సరిపోతుంది. ఎందుకంటే పులుసులో కూడా ఇవన్నీ ఉడుకుతాయి కాబట్టి ఎక్కువగా వేగనవసరం లేదనమాట. ఇమీడియట్గా టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే కొంచెం ఈ ఫ్రై అవ్వడం ఒక్కటే టైం టేకింగ్, అదర్వైజ్ ఇంకా పులుసు ఉడకడము ఇదంతా చాలా ఈజీ అనమాట. ఇంకోటి ఏంటంటే ఫిష్ పులుసు మనం ఈవినింగ్ తినాలనుకుంటే ఉదయం కనుక వండుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. ఆ నెక్స్ట్ డేకి ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇందులోనే నేను టొమాటోస్ కాస్త మగ్గగానే కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసేస్తున్నాను. మేమైతే మసాలా కారం వాడుతూ ఉంటామండి, సాంబార్ కారం అంటారు, గుంటూరు స్పెషల్. అసలు మామూలుగా కారం అయితే నేనైతే ఎప్పుడు వాడడం కూడా. అట్ ద సేమ్ టైం నేను పచ్చిమిర్చి కూడా వేసేసాను అనమాట. కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అందులోంచి గుజ్జు తీసేసి ఆ పులుసు ఈ ఆల్రెడీ ఫ్రై అవుతుంది దాంట్లో వేసేసామనుకోండి మనకి చక్కగా చిక్కని పులుసు అయితే వస్తుంది అనమాట. అది కొంచెం బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులో ఫిషెస్ వదలాలన్నమాట. సో ఇదే ఈ ఫిష్ పులుసులో ఉన్న ట్రిక్ అనమాట. ఎందుకంటే ఇవి చిన్న చేపలు కాబట్టి ముందే గనక మనం వేసేస్తే చితికిపోతాయి. బాగా పులుసు ఉడికాక అందులో గనక ఈ చిన్న చేపల్ని వదిలేమనుకోండి అవి హార్డ్లీ ఒక 10 minutesలో ఉడికిపోతాయి అనమాట. ఎక్కువసేపు ఉడకని కూడా అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రిచ్ ఇన్ కాల్షియం కూడా అనమాట ఈ చిన్న చేపలు. నేను మీల్ వైల్ పులుసు వండుతూ నేను రైస్ కూడా వండుతున్నాను అనమాట. నేను వర్కింగ్ ఉమెన్ని కాబట్టి మా పనులన్నీ ఇలా హడావిడిగానే ఉంటాయండి. వెరీ ఫాస్ట్గా వితిన్ ½ an hourలో ఎలా వంట చేసుకోవాలా అలాంటి డిషెస్ వెతుక్కుంటూ ఉంటానన్నమాట. నేను అలాగే వండుతూ ఉంటాను. అండ్ వేడిగా ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు కదా. ఎప్పుడు కూడా ఏ ఫుడ్ తీసుకున్నా కానీ వేడిగా తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. నేను సాల్ట్ ఇవన్నీ కారం అడ్జస్ట్ చేస్తాను అనమాట. కొంచెం నాకు ఎందుకో సాల్ట్ కారం తగ్గింది అనిపించింది. సో మళ్ళీ బాగా కలిపేసి పులుసుని అయితే బాయిలింగ్కి పెట్టేశాను. బాగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలని చెప్పాను కదా, చూడండి అలాగే బాయిలింగ్ అవుతుంది. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నేను ఆల్రెడీ ఫిషెస్ ఇవి సాల్ట్ వేసి పసుపు వేసి వాష్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా నాకు టైం దొరికినప్పుడు ఎలా వాష్ చేసుకోవాలి అనేది కూడా ఒక ట్రిక్ ఉంది, అది కూడా మీకు చెప్తాను. అది మీకు చూపిస్తాను కూడా, చిన్న ట్రిక్ ఎలా ఫాలో అవ్వాలో. సో ఇదైతే ఫిష్ పులుసు మరుగుతూ ఉండగానే నేనైతే ఈ ఫిషెస్ని మాత్రం అందులో వదిలేసాను అనమాట. ఇంకా స్నానం చేసేయండి పులుసులో అన్నట్టు వాటిని అందులో వదిలేసాను. సో ఇది కనుక ఒక 10 minutes ఇంకొంచెంసేపు బాయిల్ అయింది అనుకోండి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దింపేస్తే చాలా టేస్టీ పులుసు అయితే రెడీ అయిపోతుంది. అండ్ దీనికి కాంబినేషన్ అని చెప్తే వైట్ రైస్ చాలా బాగుంటుంది.
అపార్ట్ ఫ్రమ్ వైట్ రైస్ మీరు కనుక సంగటి తినే అలవాటు ఉంటే మాత్రం అందులోకి ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను పెట్టి కలిపినట్టు మీరు గంటెట్టి కలిపేయకండి, ఎందుకంటే నేను చిన్న స్పూన్ వాడుతున్నాను. అది జస్ట్ ఇలా ఒక్కసారి వాటిని మిక్స్ చేయడానికి. మీన్వైల్ నేను ఇక్కడ కొత్తిమీర చాప్ చేసుకుంటున్నాను అనమాట. నాకు చాపింగ్ అంటే చాలా ఇష్టము, సో అందుకని ఓతగా చాప్ చేస్తూ ఉంటాను అన్నీ. ఇలాగా కొంచెం బాయిల్ అయిపోయింది, పులుసు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కొత్తిమీర కరివేపాకు కడిగింది వేసేసాను. వేడివేడి రైస్లో ప్రవీణ్కి ఫిష్ పులుసు వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. బయట ఏమో వర్షం పడుతుంది, ఇక్కడ మేము వేడివేడి రైస్లో పులుసు వేసుకొని తినడానికి రెడీ అయిపోయామన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మస్ట్